హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ క్లాక్. నేనండి సౌమ్య. ఇవాల్టి వ్లాగ్లో అయితే సాటర్డే వ్లాగ్ ఇది. ఇంకా శనివారం అంటున్నట్లే మనకి పూజలు. ఆ విధంగా నేనైతే పొద్దున్నే లేసి ముగ్గురు అంతా పెట్టేసి తర్వాత స్నానం చేసి ఇప్పుడైతే మా గార్డెన్లోనే పువ్వులు ఉన్నాయి, కోసుకుందామని వెళ్తున్నాను. పూలన్నీ చూసారు కదా, దాసవాళం పూలన్నీ కూడాను కోసుకున్నాను. మనకి ఇంటి దగ్గరే పూలు దొరికితే ఆ సంతోషమే వేరు కదా. మనకి నచ్చినట్టుగా పూలు తీసుకొని అలంకారం చేసుకోవచ్చు. రెగ్యులర్గా నాకు ఈ పూలైతే నాకు ఎన్ని కావాలో అన్నీ దొరుకుతూనే ఉంటాయి. ఎక్కువగా నేనైతే మా గార్డెన్లో పూలతోనే పూజ చేసుకుంటూ ఉంటాను. ఇంకా మందార పూలు అయితే చాలా రకాలే ఉన్నాయి. ఇప్పుడైతే నేనైతే ఇంకా శనివారం కాబట్టి శనివారాల వ్రతం చేస్తున్నాను కదా. 7 వారాల వ్రతంలో 7వ వారం అండి ఈరోజు. ఇంకా చివరి రోజైతే 7 శనివారాల వ్రతం అయితే కంప్లీట్ చేశాను. ఇంకా నేను బియ్యం పిండితో 7 దీపాలను చేసుకుని ప్రతి ఒక్క దీపం కూడా ఈ సైజులో చేసుకుని అందుకు నామాలు కూడా పెడుతున్నాను. ఎంతో చక్కగా వచ్చాయి దీపాలు అయితే చూడండి, ఎంత ఈజీగా చేసుకోవచ్చో పగిలిపోకుండా. ఈ వీడియో కూడా నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. ఇంకా అందులోకి నూనె వత్తులు వేసుకొని పువ్వులతో అలంకరించుకున్నాను. తర్వాత అయితే నేను నెక్స్ట్ ఇంకా 7 శనివారాల వ్రతం చేసుకున్నందుకు ప్రిపేర్ చేసుకుంటున్నాను కదా. అలాగే దేవుని రూమ్లో కూడాను అంతా కూడా పూజ చేయాలి కదా. నేను పువ్వులన్నింటినీ అన్ని చోట్ల అలంకరిస్తున్నాను. నేను ఈరోజైతే ఈ మందార పూలు తులసితో కలిపి మాల కట్టాను. అది కూడా ఎంతో సింపుల్గా ఎంత చక్కగా వచ్చిందో. దాంతోపాటు ఇంకా మిగిలిన పువ్వులతోనే దేవుని గదిలో అంతాను అలంకరించాను. అలాగే ఈ వెంకటేశ్వర స్వామిని వ్రతం చేస్తున్నాను కదా, దీనికి కూడా నాకైతే పూలన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఈ శనివారాల వ్రతం అయితే నాది చివరి రోజు. మీరు కూడా శనివారాల వ్రతం చేస్తారా? చేసినట్లయితే కమెంట్ చేయండి. నేనైతే ఇది ఒక 4-5 సార్లు చేశాను. ఇప్పుడైతే ఈ వారం అయిపోయాక తిరుపతికి ఇంకా పూజ చేసుకోవడం అయిపోగానే మనకి పూజ చేసుకోవడమే కొద్దిగా టైం పడుతుంది. నేను మా ఇంట్లో చేసుకుంటా కదా, వారం పూజ కాబట్టి మామూలుగా వారం పూజ చేయాలంటేనే కొద్దిగా టైం పడుతుంది. దాంతోపాటు వ్రతం వేరే చేస్తున్నాను కదా, శనివారాల వ్రతము. అందుకు ఇంకాసేపు ఎక్కువగానే టైం పట్టింది. ఎంత టైం పట్టినా కూడా పూజ చేసుకున్నామంటే పొద్దున లేవగానే ఎంతో హాయిగా ఉంటుంది. ఇంకా పూజ అంతా అయిన తర్వాత నేనైతే గుమ్మడికాయతో హల్వా చేద్దాము, స్వీట్ రెసిపీ ప్రసాదంగా కూడా మనము పెట్టొచ్చు శనివారం అని. గుమ్మడికాయతో హల్వా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ గుమ్మడికాయతో హల్వా అయితే ఎంతో చక్కగా ఈజీగా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. గుమ్మడికాయ ఒకటి ఉంటే చాలు ఇంట్లో. నేను ఇలా పండిపోయిన గుమ్మడికాయని తీసుకొని, గుమ్మడికాయని మనము కట్ చేయకూడదు అంటారు కదా, ఫస్ట్ అయితే నేను కిందకి వేసాను. ఇలా చీలిన తర్వాత తీసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇంకా మనకి మధ్యలో దొరుకుతుంది కదా, అది కూడా విత్తనాలు తీసేసుకొని అది కూడా మనం వేసుకున్నామంటే దాని జతలోకి మనకి చిన్న చిన్నగా కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు కూడా కట్ చేసుకోవాలి. ఈ గుమ్మడికాయతో హల్వా అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి చూసామంటే ఇంతే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది, అలాగే ట్రెడిషనల్గా ఉంటుంది. ఈ గుమ్మడికాయ హల్వా అయితే మనము ఎక్కువగా అథెంటిక్గా పండుగలు పబ్బాలకి కూడా ఇది నైవేద్యంగా ప్రసాదంగా కూడా చేయొచ్చు. అంత చక్కగా ఉంటుంది. గుమ్మడికాయ అంటున్నట్టుగానే మనకి ఆధ్యాత్మికత గుర్తు వస్తుంది కాబట్టి గుమ్మడికాయతో మీరు కూడా ఇలా హల్వా తయారు చేసి చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పుడైతే ఇదంతా గుమ్మడికాయలో ఉన్న మిశ్రమాన్ని అంతా సెగ్రిగేట్ చేసుకుని మిగతా అది చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని ఒక కడాయి తీసుకొని అందులోకి వేయాలి. నేను నెయ్యి కూడా వాడడం లేదు. నెయ్యి కూడా వేయకుండా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు.
ఇప్పుడు ఇది వేసిన తర్వాత కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ పాలు వేసామంటే మనకి అడుగు పట్టకుండా ఉంటుంది. అలాగే కొద్దిగా పాలు వేసామంటే నీళ్లు కూడా మనకి నీరాంశం ఉండి ఎక్కువగా కింద మాడిపోకుండా ఉంటుంది. అందుకని నేనైతే ఇప్పుడు కొద్దిగా పాలు వేసి లిడ్ అయితే క్లోజ్ చేస్తున్నాను. ఇంకొక కడాయి తీసుకొని అందులోకి తురుముకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేసి తురుముకున్న బెల్లాన్ని ఆ కడాయిలోకి వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకున్నామంటే మనకి బెల్లం బాగా కరిగిపోతుంది. తర్వాత మనము బెల్లం మిశ్రమం ఉంది కాబట్టి బెల్లం మిశ్రమాన్ని ఇలా వేరొక కడాయిలో వేసుకొని కరిగించామంటే అందులో ఉన్న మన్ను వేస్ట్ ఏమైనా కూడా మనము శోధించుకున్నామంటే చాలానే బాగా క్లియర్ అయిపోతుంది. అప్పుడు మనం తింటున్నప్పుడు కూడా మన్ను ఉండదు. ఇలా ఫిల్టర్ చేసుకుంటాం కదా, ఇలా ఫిల్టర్ చేసుకున్నామంటే మన్ను అంతా బయటికి వచ్చేస్తుంది. అప్పుడు మనకి మన్ను లేకుండా టేస్టీగా ఉంటుంది. ఎక్కువగా బెల్లంలో అక్కడక్కడ మన్ను దొరుకుతుంది కాబట్టి కంపల్సరీగా మనము ఆ స్వీట్ రెసిపీస్లో ఇలా చేసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇది ఫిల్టర్ చేసుకొని ఆ గుమ్మడికాయ మిశ్రమంలోకి వేసుకుందాము. గుమ్మడికాయ అనేది తొందరగా మనకి ఉడికిపోతుందండి. అందుకని మనకి ఎక్కువసేపు ఉడికించవలసిన పని కూడా లేదు. ఇలా పండిపోయిన గుమ్మడికాయ అయితే ఇంకా చక్కగా అయితే ఉడికిపోతుంది. అప్పుడు మనకి హల్వా ప్రిపేర్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే నేనైతే ఈ హల్వాలోకి వేసుకోవడం కోసం బాదాం పప్పు, జీడిపప్పు, యాలకులు ఈ మూడింటిని కలిపి తీసుకున్నాను. ఈ మూడింటిని కలిపి మిక్సీ జార్లో వేసుకొని ఇలా ఫైన్ పౌడర్ చేసుకున్నామంటే హల్వాలోకి వేసుకుంటే చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము హల్వాలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా స్మాష్ చేసామంటే మనము ఇలా ప్రెస్ చేసామంటే గుమ్మడికాయ మెత్తగా ఉడకడం వల్ల మనకి బాగా మిక్స్ అవుతుంది. అలాగే వేసుకున్న మనము ఈ పప్పు పౌడర్ కూడాను బాగా కలిసిపోయి తర్వాత కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ మీగడ ఉన్నా కూడా మీ ఇంట్లో మీగడ వేసుకున్నా కూడాను చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్లేస్లో కావాల్సింటే మనము మిల్క్ మేడ్ కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇంకా రెడీ అయిపోయింది మనకి హల్వా అయితే. నేనైతే ప్రిజర్వ్ చేసుకుంటున్నాను. ఈ గ్లాస్ బౌల్లోకి వేసుకున్నామంటే ఫుల్ డే అవుట్ సైడే పెట్టినా కూడా ఉంటుంది. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుందామని నేనైతే దోశలు వేసుకుందామని ఇన్స్టెంట్ దోశలు రెడీ చేసుకుంటున్నాను. పిండితో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే ఇలా దోశలు వేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ప్రతిరోజు కూడా మనం బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, డిన్నర్ ఏం చేయాలి అనుకుంటూ ఉంటాము. ఏం తోచనప్పుడు ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ఈ విధంగా అయితే బియ్యం పిండి దోశలు అయితే వేసుకోవచ్చు చాలా ఈజీగా. ఈ బియ్యం పిండి దోశలు వేసుకోవడానికి మనకి 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. అందులో అర్ధ కప్పు అంతా గోధుమ పిండి తీసుకున్నాను. పావు కప్పు కింద ఇంకా తక్కువ మైదా పిండి తీసుకున్నాను. ఈ మూడింటి మిశ్రమాన్ని కలిపి వేసుకుంటే మనకి దోశలు చక్కగా వస్తాయి. అందుకని ఈ మూడింటిని అయితే కలుపుతున్నాను. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని వేసుకుంటున్నాను. తర్వాత వాము కూడా వేసుకుంటున్నాను, అది కూడా 1/2 స్పూను. తర్వాత ఇది పల్లీల పౌడరు, పల్లీలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర మూడింటిని కలిపి మిక్స్ చేసుకుని నేను ఎప్పుడూ రెడీగా పెట్టుకుంటాను. ఆ పౌడర్ అయితే ఇందులోకి ఇప్పుడు ఒక 2 స్పూన్లంతా వేస్తున్నాను. తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేస్తే చాలా బాగుంటుంది. ఎంత చిన్నగా అయితే అంత చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీరని కూడా చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకొని క్యారెట్ తురుము కూడా చిన్న దాంట్లో తురుముకున్నామంటే మనకు దోశ వేయడానికి వీలుగా ఉంటుంది. దోశ చక్కగా వస్తుంది. నేనైతే ఒక చిన్న క్యారెట్ అయితే తీసుకున్నాను, 1 ఉల్లిపాయ తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని ఒక్కొక్కటిగా వేసుకొని బాగా కలుపుకోవాలి.
మనం పిండిలో మనకి కావలసినంత ఉప్పు వేసాము. కారంకి అంటే ఇది ఇప్పుడు పల్లీల పౌడర్లో ఎండుమిర్చి కూడా వేసాను కాబట్టి కారం కూడా అదే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నింటినీ కలుపుకోవాలి. ఎంతో ఈజీగా ఇన్స్టెంట్గా ఇలాంటి దోశలు మనకి ఇంట్లో ఏం చేయాలో అని తోచినప్పుడు బ్రేక్ఫాస్ట్కు వేసుకోవచ్చు. ఇందులోకి చట్నీ చేసుకుంటే చాలు, పల్లీల చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే డిన్నర్కి కూడా చేసుకోవచ్చు. ఈ దోశలు అయితే చాలా చక్కగా హెల్తీగా ఉంటాయి. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చేసుకోవచ్చు కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి. ఇప్పుడైతే వీటన్నింటినీ బాగా కలుపుకున్న తర్వాత నీటిని యాడ్ చేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా ఉండలు లేకుండా పిండిని కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే ఉండలు లేకుండా మనకి విస్కర్లో కలిపామంటే చాలా చక్కగా పిండి మొత్తం రెడీ అయిపోతుంటుంది. మీరు కూడా ఇలాంటి దోశలు వేస్తూ ఉంటారా? ఇన్స్టెంట్గా మనము ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర ఆకులు వేసాం కదా, అలా కాకుండా కూడాను పిండి మాత్రం 3 వేసి అందులోకి ఉప్పు వేసి అలా ప్లెయిన్ దోశలు కూడా వేసుకోవచ్చు. ఎప్పుడు ప్లెయిన్ దోశలు వేస్తే రొటీన్గా ఉంటుంది కదా, ఇలా వేసామంటే మసాలా దోశలాగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇవైతే అన్నీ కూడా మిక్స్ చేశాను. ఇందులోకి మనము చిన్నగా కట్ చేసుకున్న బీన్స్ కూడా వేసుకోవచ్చు. అలాగే ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడాను ఫైన్ చాప్ చేసుకొని వేసుకున్నా కూడాను దోశలు అయితే చక్కగా వస్తాయి. వెజిటేబుల్స్తో కూడా మిక్స్ చేసుకొని ఇలాంటి దోశలు వేసుకున్నామంటే పిల్లలకు కూడా డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడతారు. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకున్న పిండిని తీసుకొని ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్ పైన నూనె రాసుకొని దోశనైతే ఈజీగా వేసేయచ్చు. నేనైతే ఈ ప్యాన్ పైన నూనెను రాసుకోవడానికైతే ఈ బ్రష్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇదైతే చాలా బాగుంటుంది. ఇది అంతా కూడా దారంతో ఉండడం వల్ల, కాటన్ దారంతో మనకి హెల్తీ, ప్లాస్టిక్ ఏం మిక్స్ లేనందువల్ల హెల్తీగానే ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ దోశ రాసుకునేది అయితే చాలా చక్కగా ఇలా ప్యాన్ పైన రాసుకున్నామంటే మనకి దోశ కూడా చక్కగా వస్తుంది. ఈ దోశలు అయితే చూస్తున్నారు కదా ఎంత చక్కగా వస్తుందో. దోశ అయితే రెడీ అయిపోయింది. ఇందులోకైతే పొటాటో పళ్ళెం కూడా చాలానే బాగుంటుంది. క్యారెట్ పళ్ళెం అయితే ఇంకా బాగానే ఉంటుంది. క్యారెట్ పళ్ళెంలోకి ఎగ్ వేసుకొని కూడా చేసుకున్నా దీనికి మంచి కాంబినేషన్ అని చెప్పవచ్చు. ఇంకా దోశలు అయితే వేసేసుకున్నాను కదా. నెక్స్ట్ అయితే స్నాక్స్ కోసం పచ్చి శనక్కాయలు ఉండే, అవి పచ్చి శనక్కాయలను మనము చిన్నప్పటి నుంచి అలానే తింటుండే వాళ్ళము. ఇంకా ఎక్కువగా మనకి దొరికినట్లయితే ఎక్కువగా ఇలా వేపుకొని తినేవాళ్ళం, అలాగే ఉడకపెట్టుకొని కూడా తినేవాళ్ళం. నేనైతే స్నాక్స్కి ఇలాగా వేయించుకుంటున్నాను. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకుంటే కమ్మగా చక్కగా అన్నీ కూడా సమపాలీనంగా మనకి ఫ్రై అవుతాయి. నెక్స్ట్ అయితే ఇంకా పచ్చిశనక్కాయలు అయిపోయింది కదా వేయించడము. నెక్స్ట్ అదైన తర్వాత కొద్దిగా టీ చేసుకొని తాగుదామని మసాలా టీ అయితే చేశాను. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫుల్ వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మసాలా టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను. ఈసారి క్లీన్ డిస్క్రిప్షన్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. ఇంకా టీ అంతా అయిపోయింది కదా, టీ టైము. టీ అంతా తాగేసాక డీమార్ట్కి వెళ్దామని వెళ్ళాము. యాక్చువల్లీ మాకి నియర్ బై కొత్తగా ఒక డీమార్ట్ ఓపెన్ అయింది యలహంకలో. నేనైతే ఇంతకుముందు యలహంకలోనే 5th ఫేస్లో ఒకటి డీమార్ట్ ఉండే, డైరీ సర్కిల్లో, అక్కడికి వెళ్ళి వచ్చేవాళ్ళం ఎప్పుడు. ఇది ఇంకా ఓపెన్ కాలేదు అనుకున్నాం, కానీ ఒకసారి వెళ్ళి చూద్దాము అనేసి వెళ్తే ఇక్కడ కొత్తగా ఓపెన్ అయింది. 15 days 1 month అయిందంతే. ఇది చాలా పెద్దగా ఉంది. ఇంతకుముందు అయితే 4 ఫ్లోర్స్ ఉన్నది. ఇప్పుడు ఒకే ఫ్లోర్లోనే అన్నీ కూడా చక్కగా అమర్చారు. డీమార్ట్ అంటే ఎవరికి తెలియదు చెప్పండి. డీమార్ట్ బ్రాండ్ పేరుతో భారతదేశానికి చెందిన ఒక పెద్ద సంస్థ. ఇది రీటైల్ వ్యాపారంలో సూపర్ మార్కెట్లను నిర్వహిస్తుంది. ఆహారేతర, జనరల్ అన్ని ఉత్పత్తులను కూడా అందిస్తుంది. అలాగే
డీమార్ట్ అంటే ఎవ్వరికీ తెలియని వాళ్ళు ఉండరు. అందరూ కూడా డీమార్ట్ అంటే అందరికీ కూడా సుపరిచితులు. ఈ విధంగా నేనైతే డీమార్ట్‌లో అన్నీ కూడాను చూడండి ఆఫర్‌లయితే చాలా చక్కగా ఉంటాయి ఎప్పుడు వెళ్ళినా కూడాను. కూరగాయలు, పండ్లు మినహా ఇంకా మనకి ఆహార వస్తువులైతే అన్నీ కూడా గృహోపకరణాలు, అలాగే వ్యక్తిగత సంరక్షణ వస్తువులు, ఇతర వస్తువులు అన్నీ కూడా ఇక్కడ మనకి దొరుకుతాయి. పిల్లలు ఆడుకునే బొమ్మలు, ప్లాస్టిక్ వస్తువులు, దుస్తులు, పాత్రలు, పాదరక్షలు మొదలైనవన్నీ కూడాను ఇక్కడ డీమార్ట్‌లో దొరుకుతాయి మనకి. మనం భారతీయ కుటుంబ అవసరాలను తీర్చుకోవడానికి రాధాకిషన్ దమాని అతని కుటుంబం డీమార్ట్‌ని ప్రారంభించారు. ఇది ఇప్పుడు మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, పంజాబ్, రాజస్థాన్ ప్ర ఈ ప్రదేశాలన్నింటిలో కలిపి 234 డీమార్ట్‌లయితే దుకాణాలైతే ఉన్నాయి. డీమార్ట్ దుకాణాలు ఉండే ప్రాంతాల్లో అతి తక్కువ ధర కలిగిన రిటైలర్ కావాలనే లక్ష్యంతో మరిన్ని నగరాల్లో ప్రణాళికతో కొత్త ప్రదేశాలలో వ్యాపారం పెంచుకుంటున్న సంస్థ ఇది. నేనైతే డీమార్ట్‌కి వెళ్ళి ఈసారైతే కొత్తగా ఓపెన్ అయింది కదా! వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత కొద్దిగానే తీసుకొచ్చాను. ఎందుకంటే నెక్స్ట్ డే వీకెండ్ వస్తుంది కదా! అప్పుడు వెళ్దాం మా అబ్బాయిని పిలుచుకొని అనేసి. ఇప్పుడైతే ఇంకా ఈ కలర్ చూస్తున్నట్లే మీకు అర్థమైపోతుంది. డీమార్ట్ పాప్‌కార్న్ ఇది. ఎప్పుడు వెళ్ళినా ఈ పాప్‌కార్న్ మాత్రం ఖచ్చితంగా తెచ్చుకుంటాము. ఎందుకంటే అక్కడ చాలా బావుంటుంది అనేసి. ఇంకా నేనైతే కొద్దిగా స్టోరేజ్ బాక్సెస్ తీసుకున్నాను. గ్లాస్ బాక్సెస్. ఈ గ్లాస్ బాక్సెస్‌లోకి మనమైతే ఏవి వేసి పెట్టినా కూడాను చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. మనము కావాలంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడానికి పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇలాంటివి వేసుకోవచ్చు. అలాగే లంచ్ బాక్స్‌కి కూడాను మనము లంచు, స్నాక్స్, డిన్నర్ ఏది వేసిచ్చినా కూడాను ఆహ్, బాగా ఫ్రెష్‌గా ఉంటుంది అని మాత్రం చెప్పుకోవచ్చు. నేనైతే నా దగ్గర ఈ 2 సైజులు ఉండలేదు. ఇంతకు ముందయితే వేరే వేరే సైజెస్ అన్నీ తీసుకున్నాను. ఈ 2 సైజెస్ కూడా ఇంతకుముందు నా దగ్గర ఉండలేదు. అందుకని ఈ సైజెస్ అయితే ఇప్పుడు తీసుకొచ్చాను. అలాగే చూపిస్తున్నాను కదా! దీపం నూనె, కొద్దిగా ధూపాలు, అలాగే పెరుగు. నందిని కర్డ్ హాఫ్ లీటరు తీసుకొచ్చాను. బ్యాగ్ చూపిస్తున్నాను కదా! బ్యాగ్ కూడా అక్కడే తీసుకొచ్చాను. మంచి రేట్‌కైతే దొరికిందండి. మనము ఎక్కువగా మనం బార్గెనింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఔట్ సైడ్ వెళ్తే మనం బార్గెనింగ్ చేయాలి అనేది ఉంటుంది. డీమార్ట్‌లో వెళ్ళామంటే మనకి రీజనబుల్ ప్రైజెస్‌లోనే దొరుకుతాయి కాబట్టి నేనైతే ఈసారి సింపుల్ షాపింగ్ అయితే ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా! సోప్ తీసుకొచ్చాను. అంతే ఇంత షాపింగ్ అయితే చేశానండి. మీరు కూడా ఎక్కువగా డీమార్ట్ షాపింగ్ చేస్తూ ఉంటారా? మీకు ఏది ఇష్టం డీమార్ట్‌లో అని కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్.